తాజాగా జంగా కృష్ణమూర్తి పార్టీ మారడంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొన్ని విమర్శించడం జరిగింది. దానిపై మీ అభిప్రాయం? వీళ్ళేంటే వీళ్ళ పార్టీలో వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర ఈ బీసీలకు అనేది గౌరవం లేదు, అది వాస్తవం. ఈరోజు అనిల్ కుమార్ అనే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బూతులు తిట్టి మార్కులు తెచ్చుకున్న వ్యక్తి. రిమైనింగ్ పీపుల్ ఆ విధంగా బూతులు మాట్లాడలేరు. వాళ్ళు ఏమంటే ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం అనేది ఉంటుంది, ఆ ఆత్మగౌరవాన్ని చంపుకొని బూతులు మాట్లాడలేరు. వీళ్ళ దగ్గర ఏమంటే బూతులు మాట్లాడితే వాల్యూ ఇస్తారు, బూతులు మాట్లాడకపోతే పక్కన పెట్టేస్తారు. ఈ జంగా కృష్ణమూర్తి అనే వాళ్ళు నిన్న మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటాడు, కానీ ఒక్క బీసీకి కూడా కష్టం వస్తే ఆదుకోడు. ఎందుకంటే చెప్పమంటారా అండి, ఈరోజు తొలిసారి కాదు, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీసీలకి రాజ్యాధికారం ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించాడు. ఎందుకు తగ్గించావయ్యా జగన్ రెడ్డి అంటే దానికి ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీలో ఉండే బీసీ నాయకులు ఎవరో మాట్లాడలేరు. అదేవిధంగా ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని చంపిన ఒక పెత్తందారి ఒక రెడ్డికి బెయిల్ ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది ఈయన పెత్తందారుల రాజ్యం. అందుకని చెప్పి ఏమన్నారు జంగా కృష్ణమూర్తి గారు, మాకు వైఎస్ఆర్సీపీలో బీసీలకు గౌరవం లేదు, అందుకని నేను తప్పుకుంటున్నా అన్నాడు. దాంట్లో ఏమాత్రం తప్పులు లేదే. ఎందుకంటే ఒకప్పుడు ఉత్తరాంధ్రని ఎవరు పరిపాలించే వాళ్ళండి తెలుగుదేశం పార్టీ హయాంలో? ఒక అయ్యన్న పాత్రుడు, ఒక అచ్చెన్నాయుడు, అంటే ఒక బీసీలకి రాజ్యాధికారం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఈ జగన్ కళా వెంకటరావు లాంటి వాళ్ళకి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇచ్చుకున్నాడు? వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళకి ఇచ్చాడు. ఒకప్పుడు తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉండింది, అది ఎవరికి ఇచ్చుకున్నారు తెలుసు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పుట్టా సుధాకర్ యాదవ్ ఇలాంటి బీసీలకు ఇచ్చాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? బీసీని తీయేస్తాడు. ఎవరికి ఇచ్చుకున్నాడు తెలుసా? వైవి సుబ్బారెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డి, ఈ విధంగా వాళ్ళ రెడ్లకి వాళ్ళ సొంత బంధువులకి ఇచ్చుకున్నాడు. మళ్ళీ ఒకప్పుడు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండింది, దానికి చైర్మన్గా ఒకప్పుడు నరసింహ యాదవ్ అనే ఒక బీసీకి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చాడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ విధంగా మీరు చూస్తే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకు పదవులు ఇస్తే ఈరోజు ఎవరికి ఇచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? తన సొంత సామాజిక వర్గానికి, తన చుట్టూ ఉన్న ఒక సామంత రెడ్లకు మాత్రమే ఇచ్చుకున్నాడు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ప్యానల్ స్పీకర్గా పార్లమెంట్లో, లోక్సభలో కొనకళ్ళ సత్యనారాయణ ఒక బీసీకి ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇచ్చుకున్నాడు? మిథున్ రెడ్డికి ఇచ్చుకున్నాడు. ఈ విధంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ బీసీలకు పదవులు ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలను తీసి తన సొంత సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చుకున్నాడు, తన సొంత వర్గం వాళ్ళకి. చంద్రబాబు మాటలు గుడ్డిగా నమ్మి తమ పార్టీ విధేయతను జంగా కృష్ణమూర్తి తాకట్టు పెట్టారని మరొక విమర్శ. ఎవరి మాటలు ఎవరు గుడ్డిగా నమ్ముతున్నారో తెలుసు అనిల్. ఏంటంటే నువ్వు నీ స్థాయి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం పర్సెంటా, 1% తొందర ఎందుకన్నా? పోలవరం విల్ బి కంప్లీట్ బై 2031 డిసెంబర్ అన్న ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. ఈ రోజు ఎక్కడ కనిపించడం లేదు. అది నీ పరిస్థితి. టికెట్ ఇస్తానని చెప్పినప్పటికీ కూడా పార్టీ మారడంపై మరొక విమర్శ జరిగింది. ఓడిపోయే పార్టీలో ఎవడుంటారన్నా? జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. ఆయన దగ్గర బూతులు మాట్లాడితేనే వాల్యూ, బూతులు మాట్లాడకపోతే వాల్యూ లేదు. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి నిజస్వరూపం తెలిసి అందరూ పార్టీల నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎంపీ పదవి ఇచ్చినా, ఎమ్మెల్యే పదవి ఇచ్చినా తీసుకునే దానికి సంసిద్ధంగా లేరు అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి 2024లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ఓడిపోబోతున్నాడు. అందుకని ఎవరు ఇంట్రెస్ట్ చూపారు? ఎందుకు వాళ్ళకి ఇంట్రెస్ట్? ఓడిపోయే దగ్గర ఎవరుంటారు? అందుకని బాయ్. అది కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలని అసలు అవమానిస్తూ ఉంటాడు. అది తట్టుకొని ఆత్మగౌరవాన్ని చంపుకొని ఎవరుంటారు వాళ్ళ పార్టీలో? అందుకని బయటకు వచ్చి వాళ్ళ యొక్క ఇన్ని రోజులు వాళ్ళ పడ్డ సమస్యలను ఈరోజు ప్రజలకు వివరిస్తున్నారు వైఎస్ఆర్సీపీలో ఉండే బీసీ నాయకులు. ఇలా ఒక్కొక్కరుగా పార్టీ మారడం వల్ల పార్టీకి ఎంత మేరకు జరుగుతుందంటారు నష్టం? అందరూ వెళ్ళిపోతే ఎవరుంటారు? జగన్మోహన్ రెడ్డి ఆయన ఎవరైతే పెంచి పోషించాడో 4-5 రెడ్లు మాత్రమే ఉంటారు. మిగతా సామాన్యులంతా బయటకు వచ్చేస్తారు. రేపు ఆ పార్టీ ఇంతకుముందు షర్మిలా గారు కూడా చెప్పారు కదా, వైఎస్ఆర్సీపీ అంటే వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ 5 మంది రెడ్లు మాత్రమే వైఎస్ఆర్సీపీలో ఉంటారు లాస్ట్కి.